హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. బాగా చదువుతున్నారా? బాగా చదవండి. అనుకునే లక్ష్యాన్ని సాధించండి. ఈరోజు మనం 23 జూన్ తెలుగు కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గేట్స్ నాట్ ఫర్ ఫస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ రెయిన్ పైలట్ ప్రాజెక్ట్? ఇటీవల ఏ రాష్ట్రం మొదటి కృత్రిమ వర్షపు ప్రాజెక్టుకు ప్రభుత్వంచే ఆమోదం పొందినది? ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. Second question, what is the name of the startup announces to build its second observation satellite? ఈ కంపెనీ తన రెండవ భూ పరిశీలన ఉపగ్రహాన్ని అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. గెలాక్సీ ఐ. ఈ గెలాక్సీ ఐ అనే కంపెనీ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ ప్లస్ ఈ కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ నుండి ఫండింగ్ ను తీసుకుంటుంది. నెక్స్ట్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేట్ ద క్రాష్ ఆఫ్ ఎయిర్ ఫ్లైట్ E171 ఇన్ అహ్మదాబాద్? గోవింద్ మోహన్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ను దర్యాప్తు చేయడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు? ఈ గోవింద మోహన్ అనే అతను ప్రెసెంట్ గా హోమ్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నారు. సో ఇతని అధ్యక్షత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే 23 జూన్? ఏ తేదీన యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ దినంగా జరుపుకుంటాం? 23 జూన్. దీని థీమ్ 5 years to 2030 యాక్సిలరేటింగ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఫర్ ఏ సస్టైనబుల్ నేచర్. ఎప్పుడైనా సరే మీకు డేస్ అయినా థీమ్స్ అయినా యునైటెడ్ నేషన్స్ తరపున వస్తే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, who was appointed as the global ambassador for the eSports World Cup 2025? ఎవరిని eSports World Cup 2025 యొక్క గ్లోబల్ అంబాసిడర్ గా నియమించారు? ఆన్సర్ ఇస్ క్రిస్టియానో రొనాల్డో. In which state Ayush Ministry hosted the Yoga Connect 2025 Hybrid Global Summit? న్యూఢిల్లీ. ఇటీవల ఏ రాష్ట్రం యోగా కనెక్ట్ 2025 ప్రపంచ సదస్సుకు ఆతిథ్యమిచ్చింది? అదే ఏ స్టేట్ అండి? న్యూఢిల్లీ. విచ్ ఇండియన్ సిటీ వాజ్ నామినేటెడ్ యాజ్ యునెస్కోస్ క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ? ఇటీవల ఏ రాష్ట్రం యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ 2025 లో నమోదు చేయబడింది? లక్నో. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం ఆల్రెడీ గ్రూప్ 2 లో అడిగారండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో అడిగారు, కానీ ఈ క్వశ్చన్ కాదు, సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయితే అండి, ప్లీజ్ ఎక్కడైనా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగ్ క్రాంతి ఇనిషియేటివ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? ఏ రాష్ట్రం ఉద్యోగ్ క్రాంతి ఇనిషియేటివ్ ని ప్రారంభించింది? పంజాబ్. సో పంజాబ్ తమ యొక్క శ్రామికుల కోసం సో ఈ కొత్త ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, what is the name of the airlines ranked as world safest in 2025 as per the airlinesrating.com? ఎయిర్లైన్స్ రేటింగ్.com లో మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్లైన్స్ ఏది? ఎయిర్లైన్స్ న్యూజిలాండ్. విచ్ కంపెనీ ఎంటర్డ్ ఇంటూ ద ఏఐ కాంట్రాక్ట్స్ ఆఫ్ $200 million by the US Department of Defense in 2025? ఏ కంపెనీ అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది? కంపెనీ పేరేంది? ఓపెన్ ఏఐ. విచ్ మినిస్ట్రీ పార్ట్నర్డ్ విత్ ఎయిమ్స్ ఢిల్లీ టు లాంచ్ ఏ కాంపిటీషన్ ఫర్ సికిల్ సెల్ డ్రగ్ డెవలప్మెంట్? ఎయిమ్స్ ఢిల్లీతో కలిసి సికిల్ సెల్ ఔషధ అభివృద్ధికి పోటీ ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఏదండి? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఎప్పుడండి మనం ఎరాడికేట్ చేయాలనుకుంటున్నాం సికిల్ సెల్ ని? 2047. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఒకటి, ఏ మినిస్ట్రీ? లైక్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఏ ఇన్స్టిట్యూషన్? ఎయిమ్స్ ఢిల్లీ ప్లస్ 2047. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం మోదీ ఫ్లాగ్స్ ఆఫ్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా లోకోమోటివ్ ఎక్స్పోర్ట్ టు విచ్ కంట్రీ ఫ్రమ్ మర్హావ్ ఫ్యాక్టరీ, బీహార్? గినియా. ప్రధానమంత్రి మోదీ గారు బీహార్ లోని మార్హౌడా ఫ్యాక్టరీ నుండి మేక్ ఇన్ ఇండియాలో తయారైన మొదటి లోకోమోటివ్ ను ఏ దేశానికి ఎగుమతి చేయడానికి కార్యక్రమాన్ని ప్రారంభించారు? గినియా కంపెనీ. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా
లైక్ అభివృద్ధి చేశారు. ప్లస్ ఏ ఫ్యాక్టరీని చేశారు? మార్హోరా ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉందండి? ఇది బీహార్ లో ఉంది. అదే ఏ దేశానికి చేశారు? గినియా దేశానికి చేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. Next question. Which report published count of nuclear warhead increased to 180 in 2024? 2024లో అణ్వస్త్రాల సంఖ్య లైక్ భారతదేశం యొక్క అణ్వస్త్రాల సంఖ్య 108కి పెరిగిందని ప్రకటించిన నివేదిక ఏది? సిప్రీ నివేదిక. విచ్ ఆపరేషన్ లాంచ్డ్ బై యుఎస్ఏ టు డిస్ట్రాయ్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. సో ఇరాన్ యొక్క అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా ప్రారంభించిన ఆపరేషన్ ఏదండి? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మినిస్ట్రీ లాంచ్ ద జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ పోర్టల్? ఇది ఒక పోర్టల్ అండి. ఏ పోర్టల్ పేరు? ఏం పేరు? జనరల్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ టు సపోర్ట్ జెండర్ సెన్సిటివ్ ప్లానింగ్ అక్రాస్ ఇండియా. సో భారతదేశంలో జెండర్ సెన్సిటివ్ ప్రణాళికకు మద్దతుగా జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ పోర్టల్ ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ. సో రీసెర్చ్ కి కానీ లేకపోతే ఏమైనా నివేదికలు విడుదల చేయడానికి కానీ ఈ పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో విచ్ పేమెంట్ బ్యాంక్ ఓన్ ద డిజిటల్ పేమెంట్ అవార్డ్స్? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇటీవల డిజిటల్ పేమెంట్ అవార్డును గెలుచుకున్నటువంటి పేమెంట్ బ్యాంక్ ఏది? ఏదండి? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. సో ఇదే అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఇంకా కరెంట్ అఫైర్స్ వేరే దాంట్లో కావాలన్నా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.